Yes. హైదరాబాద్ నాచారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక కెమికల్ కంపెనీలో ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలాయి. భారీగా పేలుడు శబ్దం రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. సిలిండర్ల పేలుడుతో కంపెనీలోని కెమికల్ డ్రమ్లకి మంటలంటున్నాయి. దీంతో డ్రమ్ములు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. కెమికల్స్ పేలడంతో మంటలతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర పొగలు కనిపిస్తుండడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకి గురవుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. Yes. హైదరాబాద్ నాచారంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. కెమికల్ సంస్థలో సిలిండర్లు భారీగా పేలుతున్నాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాద స్థలంలో ఎటువంటి పరిస్థితి ఉందనే దాని మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి సెలిసైలేట్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం మనం చూడొచ్చు మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో ఎక్కడా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పరుగులు పెట్టారు. ప్రస్తుతానికి రసాయన కెమికల్ కావడంతో ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. మనం విజువల్లో ఒకసారి చూసినట్టయితే ఇప్పటికీ అందులో ఉన్నటువంటి సిలిండర్స్ అన్నీ కూడా పేలుతున్నాయి. పేలిన సందర్భంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది ఈ ప్రాంతం అంతా కూడా. ఈ మంటల్ని అదుపు చేయడానికి దాదాపు 24 గంటలకు పైనే సమయం పడుతుందని చెప్పి కూడా అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు పొగ పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పొగ అలుముకుంది. మరోవైపు లోపల ఉన్నటువంటి కెమికల్ సిలిండర్లు బ్లాస్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. కెమికల్ సిలిండర్లు బ్లాస్ట్ అయినప్పుడల్లా పూర్తిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ దాదాపు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ మంటలు అదుపులోకి రావడానికి దాదాపు 24 గంటల పైనే పడుతుందని చెప్తున్నారు. మనం విజువల్లో చూసినట్టయితే మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సిలిండర్లు పేలగానే మంటలు వస్తున్నాయి. మరోవైపు దట్టమైన పొగ అలుముకుంది. ఈ దాంట్లో ఉన్నటువంటి రియాక్టర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. మనం ఒకసారి విజువల్ చూసినట్టయితే ఎవరు కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళనీయకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేకమైనటువంటి పౌడర్ ద్వారా కెమికల్ ద్వారా వస్తున్నటువంటి మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ సెలిసైలేట్ కెమికల్ కంపెనీలో సిలిండర్లు భారీగా పేలుతున్నాయి. ఇప్పటికీ ఇంకా పేలుతూనే ఉన్నాయి. రియాక్టర్ పేలడం ద్వారానే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పొగంతా కూడా దాదాపు నగరం అంతా కూడా కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. మనం చూడొచ్చు విజువల్లో రియాక్టర్ సిలిండర్ బ్లాస్ట్ అయిన సందర్భం ప్రతిసారి ఈ విధమైనటువంటి మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇది పూర్తిగా అదుపులోకి రావడానికి దాదాపు 24 గంటల నుంచి 48 గంటల నుంచి 24 గంటల మధ్య ఎప్పుడైనా అదుపులోకి రావచ్చని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించినటువంటి స్థలం నుంచి కెమెరామెన్ విశ్వపాల్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.